హాయ్ అందరికీ. ఈరోజు మన సబ్స్క్రైబర్ చంటి వదిన అడిగిన స్పెషల్ బెల్లం గవలు చేసామండి. దానితో పాటు మంచి చికెన్ గ్రేవీ విత్ బగారా రైస్. అద్భుతంగా ఉందండి, అసలు తింటే వదిలిపెట్టరు. ఎలా చేయాలో చాలా తక్కువ టైంలో చెప్తాను, చూడండి. ఓకేనా? టు ఆల్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఐ హోప్ మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అండ్ మళ్ళీ మీకోసం అయితే నేను మంచి రెసిపీ తయారు చేయాలని వచ్చేసాను. బగారా రైస్ సింపుల్గా ఒక 2 పావుల రైస్ తీసుకున్నానండి. మామూలు రైస్ అనండి అవి. నెక్స్ట్ చికెన్ గ్రేవీ కూడా చేయాలనుకుంటున్నాను. మంచిగా జ్యూసీ గ్రేవీతో వస్తుంది, చాలా బాగుంటుంది. రైస్లో మనం కలుపుకున్న గారెలు కూడా చేసుకోవచ్చు, అలాంటప్పుడు గారెల్లో కూడా ముంచుకోవడానికి బాగుంటుంది. అండ్ ఇంకొక వెరైటీ మన సబ్స్క్రైబర్ కోసం మంచి బెల్లం గవ్వలు కూడా చేస్తానండి. ముందు బగారా రైస్ కోసం ఉల్లిపాయలు, పుదీనా, కొత్తిమీర, టమాటో, పచ్చిమిర్చి ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. కొత్తిమీర, పుదీనా పక్కన ప్లేట్లో పెట్టుకున్నాను. కొన్ని ఉల్లిపాయలు గ్రేవీ కోసం, టమాటో మరియు ఒక 5 పచ్చిమిర్చి అండ్ కొంచెం పుదీనా కూడా వేస్తానండి. పుదీనా వేస్తే టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అండి, ఇంకా చాలా బాగుంటుంది. అండ్ ఇవన్నీ కూడా ఒక మిక్సీ చేసుకొని మనం పక్కన రెడీ చేసి పెట్టుకుందాము. అండ్ ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకుందామండి. చాలా ఈజీగా అయిపోద్దండి. మనకి ఒక ½ అన్ అవర్లో చక్కగా 3 రెసిపీస్ కూడా ఈజీగా అయిపోతాయి. మనం ఎప్పుడూ చూపించినట్టుగా మసాలాలు సింపుల్గా షాజీరా కంపల్సరీ వేస్తాను. అండ్ బండ పువ్వు, అనాస పువ్వు, ఇవి జస్ట్ నార్మల్గా మీరు డైలీ యూజ్ చేసే ఉంటాయి కదా మసాలాలు, మీకు ఇష్టమైనవి వేసుకోవచ్చు. లవంగాలు, యాలకులు ఒక 5 కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ జీడిపప్పు కొంచెం వేసుకోండి. నేను ఆయిల్తో పాటు కొంచెం నెయ్యి కూడా వేస్తానండి. మనకి టేస్ట్ మంచిగా బాగుంటుంది, ఫ్లేవర్ మంచిగా వస్తుంది. నెయ్యి మంచి నెయ్యి వేసుకోండి, ఓకేనా? అండ్ ఇప్పుడు మసాలాలు పక్కన పెట్టుకున్నాం కదా, మసాలా అంతా కూడా అందులో యాడ్ చేసేద్దాం, ఓకేనా? ఇలా జస్ట్ ఫ్రై చేస్తూ మనకి బిర్యానీ ఆకు కూడా మనం వేసేద్దాం. ఇవన్నీ వేసిన తర్వాత యాలకులు కొంచెం ఇలా కచ్చపచ్చగా చేసి వేయాలండి, లేకపోతే పేలుతాయండి యాలకులు కానీ వెల్లుల్లిపాయలు కానీ. మనం చెదగొట్టకుండా వేయకూడదు. మనం అవి పైకి అవి తొళ్ళకుండా ఉండాలంటే మనం కొంచెం ఉల్లిపాయలు అనేది వేస్తే మనకి ఏది కూడా మనకి తొళ్ళకుండా ఉంటుంది. అండ్ ఇది వచ్చేటప్పటికి అల్లం వెల్లుల్లిపాయ, కొంచెం జీడిపప్పు వేసిన పేస్ట్ అండి. ఇది కొంచెం మనం యాడ్ చేసేద్దాం. బగారా రైస్ చేస్తున్నాను ఇప్పుడు. చాలా ఈజీ ప్రిపరేషన్ అండి. బ్యాచిలర్స్ ఎవరైనా ఉన్నా కూడా చూసి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. అండ్ సాల్ట్ కూడా మనం 2 పావుల రైస్ అని చెప్పాను కదా, ఆ స్పూన్తో 2 స్పూన్స్ వేయాలండి. 1, 2 టేబుల్ స్పూన్ మీరు చూసుకోండి, మీకు ఈజీగా ఉప్పు సరిపోతుంది అలా వేస్తే. కొలతలు అనేది ఇంకా అక్కర్లేదు, ఓకేనా? అండ్ మనం ఉప్పు చూసినప్పుడు సముద్ర నీరులా ఉండాలి. అండ్ పుదీనా, టొమాటోస్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా మన బగారా రైస్కి తీసి పక్కన పెట్టుకున్నాం కదా, అవన్నీ కూడా వేసేద్దాం. ఇంకో బాండీ స్టవ్ మీద పెట్టుకుని గ్రేవీ కోసం మనం ప్రిపేర్ చేసుకుందాం. మనం పేస్ట్ పెట్టుకున్నాం కదా పక్కన, అల్లం వెల్లుల్లిపాయ మరియు జీడిపప్పు, ఒక 5 పచ్చిమిర్చి చక్కగా అలా వేపుతూ మనం పక్కది కూడా ఒకసారి చెక్ చేసుకుందాం. ఇందులో కొంచెం పుదీనా, కొత్తిమీర తీసి పక్కన పెట్టుకున్నాం కదండి, అది అందులో కొంచెం ఇందులో కొంచెం మనం వేసేద్దాం. నెక్స్ట్ ఇది ఉల్లిపాయ టమాటా పేస్ట్ చేసుకున్నాం కదా, అదండి ఆ పేస్ట్ గ్రేవీ కోసం వేసేసాను అనమాట. కొంచెం మనం కర్రీకి సరిపడా ఉప్పు కూడా వేసేసాం. వెనకాల బగారా రైస్ కోసం అంతా ఫ్రై అయిపోయింది కదా, మనం 2 పావులు రైస్కి 2 లోటాలు వేసి జస్ట్ కొంచెం వాటర్ వేసాను అంతే. అండ్ నెయ్యి కూడా మనం కొంచెం వేద్దాం. ఎందుకంటే ఎందులో నెయ్యి వేయాలంటే ఒక పళ్ళెంలోని బియ్యం కలిపి పెట్టుకున్నాం కదా, 2 పావుల బియ్యం, వాటికి మనం కలిపేద్దాం, నెయ్యి కలిపేద్దాం. కలిపిన తర్వాత మనం ఏదైతే వాటర్ వేసి పెట్టుకున్నామో అందులో డైరెక్ట్గా మనం వాటర్లోనే బియ్యం వేసేసి మూత పెట్టేద్దాం. అండ్ నెక్స్ట్ చికెన్ కడిగి పెట్టుకున్నాం కదా, చిన్న సాల్ట్, పసుపు వేసి చికెన్ కడిగి పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ని మనం ఈ గ్రేవీ బాగా మగ్గిన తర్వాత అందులో వేసేద్దాం. వేసి ఇప్పుడు గవ్వల కోసం నేను ప్రిపరేషన్ చెప్తున్నాను. గవ్వలు, బెల్లం గవ్వలు చాలా బాగుంటాయండి, టేస్టీగా ఉంటాయి. స్వీట్ లవర్స్ మాత్రం ఒక్కసారి తింటే అసలు వదిలిపెట్టరండి. ఇంట్లో చాలా ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు అప్పటికప్పుడు. స్వీట్ తినాలనిపించినప్పుడు చాలామందికి అన్నం తిన్న తర్వాత స్వీట్ తినడం ఇష్టం కదా. నేను ఒక 1/2 కేజీ పిండి తీసుకున్నాను, మైదా పిండి.
దానికి చూసారా ఒక 3 చెంచాలు వరిపిండి తీసుకున్నాను. కొంచెం సాల్ట్ వేస్తున్నాను. బేకింగ్ పౌడర్ ఉంటుంది కదా, అది కొంచెం జస్ట్ 2 పించెస్ అనుకోండి. మళ్ళీ ఇంకొంచెం నెయ్యి మనం యాడ్ చేద్దాం. ఇవన్నీ వేసి మనకి ఉండ అయ్యేలా కలపాలండి. మీకు చూపిస్తాను ఎలా కలపాలి అనేది. ఆ నెయ్యి వేడి చేసుకుని వేసుకున్నా కూడా బాగుంటుంది. నెయ్యి కానీ మీకు ఇష్టమైతే ఆయిల్ కానీ డాల్డా కానీ ఏదైనా వాడుకోవచ్చు. నెయ్యి ఫ్లేవర్ చాలామందికి ఇష్టం ఉండదు కదా, అలాంటప్పుడు ఆయిల్ కానీ డాల్డా కూడా కొంచెం మరిగించి ఆ వేడిది కూడా మనం వేసుకోవచ్చు. అదిగోండి అలా ముద్ద అవ్వాలన్నమాట. అప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకొని, గోరువెచ్చని నీళ్ళు ఏం అక్కర్లేదండి, డైరెక్ట్గా నార్మల్ వాటర్ వేసాను. రూమ్ టెంపరేచర్ ఉన్న వాటర్ వేసి జస్ట్ అది ముద్ద కలిపేసి చపాతీ ముద్దలా కలిపి పక్కన పెట్టుకున్నా. అండ్ ఇప్పుడు చికెన్ గ్రేవీ అంతా నీళ్ళు ఇంకిపోయిన తర్వాత మనకి 2 స్పూన్స్ వేసానమాట కారం అండ్ కొంచెం పసుపు వేసి అటు ఇటు కలిపి కూర మునిగినంత వాటర్ వేసాను. ఎందుకంటే చాలా మట్టుకు మునిగిపోయింది, మనకి ఉడికిపోయింది కాబట్టి అలా వేసాను అనమాట. నెక్స్ట్ ఒక కొత్త కొంబు తీసుకోండి. గవ్వలు చిన్న చిన్న ఉండలు చేసుకొని చక్కగా అట్లా గవ్వలు చేసేసుకోవడమే. చిన్న చిన్న ఉండల్ని ఆ కోంబుకి నేను చూడండి ఎలా అంటున్నానో అలా జస్ట్ కొంచెం లైట్గా అలా నొక్కితే మీకు ప్రెస్ చేస్తే అలా వస్తాయి. చాలా చాలా బాగుంటాయండి ఈ గవ్వలు అనేవి. చాలా మంచిగా గుళ్ళు వస్తాయి, టేస్టీగా కూడా ఉంటాయి. మీకు జస్ట్ చేత్తో కూడా ఇరిపి చూపిస్తాను చూడండి ఎంత బాగుంటాయో. రెడీమేడ్గా చేసేసుకోవచ్చండి. ఒక 1/2 kg పిండి అయితే చక్కగా మనకి ఉడుకుతున్నప్పుడే మనం చేసేసుకోవచ్చు. మనం కర్రీ ఏదైనా పొయ్యి మీద పెట్టి మనం పక్కన ఇది చేసేసుకోవచ్చు అన్నమాట. మన బగారా రైస్ ఆల్మోస్ట్ అయిపోయింది. ఈ పక్కన చికెన్ గ్రేవీ ఉడుకుతుంది అండ్ బగారా రైస్ అయిపోయింది. చాలా ఈజీ ప్రాసెస్ అండి, మనకి పెద్ద కష్టమైన పని ఏం కాదు. ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. బ్యాచిలర్స్ కూడా ఈ వీడియో చూస్తే వాళ్ళు కూడా చక్కగా రెడీ చేసేసుకుంటారు. ఆ రోజు నేను యాక్చువల్గా లైవే చేద్దాం అనుకున్నానండి, బట్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ వల్ల నేను లైవ్ చేయలేకపోయాను. అందుకని చెప్పి మీకోసం వీడియో ఎడిట్ చేసి పెడుతున్నాను. అండ్ తప్పకుండా మీకు నచ్చితే మాత్రం ఇలాంటి వ్లాగ్స్ మీకు కావాలంటే చక్కగా మీరు మన వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందని అనుకుంటున్నాను. అండ్ అది పక్కన పెట్టి నేను ఆయిల్ పెట్టుకుంటున్నాను స్టవ్ మీద. కావాలంటే బెల్లం గవ్వల ఆయిల్లో పాటు కొంచెం ఒక 2-3 చెంచాలు గీ కూడా వేసి మీరు ఫ్రై చేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. అండ్ బగారా రైస్ ఉడికిపోయింది, చక్కగా గ్రేవీ కూడా ఉడికిపోతుంది. స్టవ్ మార్చేసాను కదా. అండ్ బెల్లం నేను ఒక 300 గ్రామ్స్, ఒక 1/2 kg బెల్లం గవ్వలకి నేను మైదా పిండి తీసుకున్నాను 1/2 kg. అందులో కొంచెం నేను ఒత్తుకుంచుకున్నాను కదా, అండ్ 300 గ్రామ్స్ బెల్లం వేస్తున్నాను అనమాట. అందులో అది పక్కన పెట్టుకున్నాను కోరుకుని. అండ్ ఇవన్నీ కూడా ఒక్కొక్కటి విడివిడిగా వేయాలండి ఆయిల్ మరిగిన తర్వాత. ఇవి చక్కగా పైకి తేలుతాయి. తేలినప్పుడు మంచిగా అలా మనం జస్ట్ అలా కలుపుతూ మీడియం ఫ్లేమ్లో వేయించాలి. చూసారా పైకంతా వచ్చేసాయి అన్నీ, చాలా చాలా బాగుంటాయి. అండ్ మా సబ్స్క్రైబర్ చంటి వదిన చాలాసార్లు అడిగారు గవ్వలు చెయ్యి, చిన్ని గవ్వలు చెయ్యి అని. సో తన కోసం అయితే నేను ఇది చేస్తున్నాను. అండ్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఇంకా మీకు ఏం వంటలు కావాలో కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నేను తప్పకుండా చేసి వీడియోస్ అనేవి షేర్ చేస్తాను. ఇంకా నేను నా లైఫ్లో కొన్ని స్వీట్ మెమరీస్, నేను అందరితో పంచుకున్న నా ఆనందాన్ని అన్నీ కూడా నేను వీడియోస్లో పెట్టాలనుకుంటున్నాను. అవన్నీ కూడా మీరు చూసి ఎంజాయ్ చేయండి. అండ్ మీ ఫ్యామిలీలో మీకు ఎవరు ఇష్టం, మీరు ఎవరితో మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు, ఎవరితో మంచిగా ఫ్రెండ్లీగా ఉంటారు, అది కూడా షేర్ చేసుకోండి. ఓకేనా? అదనమాట. ఇంకేంటండి విశేషాలు, ఇంకేంటి మీ విశేషాలన్నీ ఏంటనేవి కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను తప్పకుండా నెక్స్ట్ వీడియోలో అవి నేను ముచ్చటిస్తాను. చక్కగా ప్లేట్లో బగారా రైస్ వేడివేడిగా చక్కగా వేడివేడిగా ఉందండి, భలే ఉంది. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది అసలు. ఇది వెనక మార్చేస్తున్నాను. నెక్స్ట్ దీని మీద చూసారా గవ్వలన్నీ జస్ట్ గోల్డెన్ కలర్లో మంచిగా మనం ఫ్రై చేసేసుకోవాలి. అవి మనం పాకంలో వేసేసరికి ఇంకొంచెం కలర్ మారుతాయి అన్నమాట. అందుకే గోల్డెన్ కలర్లో మనం ఫ్రై చేసుకొని జస్ట్ కొంచెం ఒక చిట్టి గ్లాస్ అంత వాటర్ వేయండి ఆ పాకం రావడానికి. అండ్ యాలకులు కొంచెం ఫ్లేవర్కి వేయండి. అదిగోండి గవ్వ ఒకసారి చూడండి, చేతితో ఇలా అంటే అలాగా
ఇది అయిపోతుంది అన్నమాట, ఇరిగిపోతుంది. చాలా గుల్లగా వచ్చాయి, చాలా బాగున్నాయి. ఇవి పెద్దాపురంలో మండపేట గవ్వలని అమ్ముతారండి, చాలా బాగుంటాయి. అవి తిన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వాళ్ళ ఒపీనియన్ని. పెద్దాపురం మండపేట గవ్వలు తిన్న వాళ్ళు ఎవరైనా మాత్రం. అండ్ ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ ఊరది వెళ్ళానండి, మా మావయ్య వాళ్ళ పిల్లల ఫంక్షన్స్కి. సో అవి కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తాను. ఇలాంటి వీడియోస్ మీరు చూడాలంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ బెల్ సింబల్ కూడా క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. అండ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, ఓకేనా. తీగ పాకం వచ్చిన తర్వాత మరీ పాకం రానివ్వకూడదండి, స్వీట్ ఎక్కువ పట్టేస్తుంది అనమాట. అందుకని చెప్పి నేను చూపించాను కదా ఒక తీగ పాకం, అది రాగానే జస్ట్ ఈ గవ్వలన్నీ కూడా అందులో వేసి అటు ఇటు కొంచెం కుదిపేసి కన్నాలున్న గరిటెతో మీరు అవన్నీ కూడా తీసి పక్కన పెట్టుకోండి. అబ్బా 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 సూపర్గా ఉన్నాయండి. సో నచ్చిందా వీడియో అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంతసేపు చూసినందుకు. బాయ్ బాయ్.